Hey guys, welcome back to AC YouTuber. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే బాబాయ్కి కొడుకు కొట్టాడనమాట దీపావళి రోజు. అయితే 21 డేస్కి ఫంక్షన్ చేస్తారు కదా, తొట్టెల ఫంక్షన్ 21 అంటారు కదా, అదే తొట్టె. ఈ బ్లాగ్ వచ్చేసి తొట్టెల ఫంక్షన్ గురించి చేస్తున్నాం అనమాట. అయితే మా నాన్నమ్మ వాళ్ళందరూ చుట్టాలందరూ ఈరోజు ఈవినింగ్ వస్తారు. ఫంక్షన్ అనేది ఈవినింగ్. అయితే ఈ వీడియో ఏంటంటే అంటే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లాస్ట్ వరకు చూడండి, అంటే లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా, అంటే నేను వీడియోస్ ఎలా చేస్తున్నాను, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అంటే మీకు కూడా కొంచెం గమనిస్తారు. కాబట్టి చూసి నాకు ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలానే ఇంకేమన్నా కొత్త సజెషన్స్, అంటే దీని మీద వేయండి, దాని మీద వేయండి అని ఏమన్నా మీకు ఐడియాస్ ఉన్నా నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఇష్టం ఉన్నట్టు, అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను నెక్స్ట్ టైం నుంచి అలాంటి వీడియోస్ చేశాను అనమాట. అలానే వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర బంగారు మైసమ్మ తల్లి ఉంటే బంగారు మైసమ్మకి ఫస్ట్ బియ్యం పోసారనమాట. మా ఫ్యామిలీలో మేము అంటే ఎవరికి బియ్యం పోసినా, మా దాంట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నా ఫస్ట్ అమ్మవారికి బియ్యం పోసిన తర్వాతే మా ఇంట్లో మొత్తం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా బియ్యం పోసం ఎప్పుడు అనమాట. తర్వాత ఇంకా బాబాయ్కి పిన్నికి బట్టలు పెట్టారు. బట్టలు పెట్టిన తర్వాత బాబాయ్కి పిన్నికి బియ్యం పోసారనమాట. బియ్యం పోసిన తర్వాత మా నాన్నమ్మ వాళ్ళకి కూడా పోసారు. ఇంకా అందరికీ బట్టలు పెట్టిన తర్వాత నాన్నమ్మ వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇద్దరికి కలిపి మళ్ళీ బియ్యం పోసారనమాట. అందరూ అంటే వచ్చిన చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు ఇక ఎవరైనా 5 మంది 5 సార్లు పోసారన్నమాట ఒక్కొక్కరికి ఒడిలో. ఆ రోజు మా బాబాయ్, మా పిన్ని, మా నాన్నమ్మ వాళ్ళు, మేము అంటే వచ్చిన చుట్టాలందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కొడుకు పుట్టాడు కాబట్టి ఆబ్వియస్లీ కొడుకు అని అంటే అందరూ ఎక్కువ సంతోషిస్తారు కదా. ఇక కొడుకు పుట్టారు కాబట్టి ఈ అందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా చాలామంది చుట్టాలు వచ్చారన్నమాట ఆ రోజు. ఇంకా ఆ రోజు మా అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు ముగ్గురు అన్నమాట, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. అంటే పిన్ని లాస్ట్, వాళ్ళ 2 అక్క వాళ్ళు వచ్చారు. అంటే అలాగే బాబాయ్ కూడా మా ముగ్గురు, మా నాన్నమ్మకి కూడా ముగ్గురు. ఫస్ట్ మా డాడీ అనమాట, మా డాడీ తర్వాత పెద్ద బాబాయ్ తర్వాత ఇక లాస్ట్ మా చిన్న బాబాయ్ అనమాట. ఇక మా బాబాయ్ వాళ్ళు కూడా ముగ్గురు అనమాట, ముగ్గురు అన్నదమ్ములు. పిన్ని వాళ్ళు కూడా ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఇక లాస్ట్కి ఇక నాన్నమ్మ వాళ్ళు, బాబాయ్, పిన్ని కలిసి ఇక మా తమ్ముడిని తొట్టెల్లో వేశారనమాట. ఇక తొట్టెల్లో వేసిన తర్వాత పేరు పెడతారు కదా తమ్ముడికి. ఇక అలాగా మా తాత, మా నాయనమ్మ కూడా తొట్టెల్లో వేసిన తర్వాత మా తాత నార్మల్గా మల్లికార్జున అని పెట్టాడు. అంటే ఎందుకంటే మా బాబాయ్ ఇంకా మా పిన్ని ఇంకా పేరు ఇంకా ఫిక్స్ కాలేదనమాట, ఏం పేరు పెట్టాలో. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండేసరికి ఇక మా తాత అలా పెట్టాడు. ఇక మా తాత వాళ్ళు ఉండి వెండి మొలతాడు అంటారు కదా, మొలతాడు వెండిది పెట్టాడు. అలాగే ఒక వెండి ఉంగరం పెట్టారు. మా డాడీ వాళ్ళు వచ్చేసి చైన్ పెట్టారు, మా పిన్ని వాళ్ళు కూడా చైన్ పెట్టారు. ఇక వాడు చూడండి, వాడి మెడలో మొత్తం చైన్స్ ఉంగరం వేసుకొని వాడు మంచిగా పడుకున్నాడు. ఇక లాస్ట్లో ఇక తమ్ముడిని ఉయ్యాలలో వేసి అందరు కలిసి అంటే ఉయ్యాల ఊపుతూ అందరూ ఒక చిన్న పాట పాడారు. అక్కడితో ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయి అందరు ఇక తినడానికి అంటే ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ 3:30, 4 అయ్యింది. సో అందరు తినడానికి వెళ్ళిపోయారు.